కవితా శీర్షిక దుర్సిన మొద్దు. అదృష్టం కొద్దీ విత్తనమయ్యాను. మన్ను పెళ్ళ కిందంగా చిన్న మొక్కనై పైకి లేస్తాను. కొంచెం వర్షం తడి తగలగానే ఊపిరి పీల్చుకుంటాను. నెమ్మది నెమ్మదిగా బీభత్సమైన వర్షం చుట్టుకుంటుంది. అక్కడే మునిగిపోతాను. ఎండో వానో చలో దాటి వంకర టింకర్గా ఓ చిన్న మొక్కనవుతాను. చిన్న రెమ్మే అనుకొని పశువులు కాసే వారి చేతిలోకి విరిగిపోతాను. మరి కొన్నాళ్లకు పూలు కాసే చెట్టునవుతాను. చుట్టూ చున్నమేసి పూజ చేస్తారు. నెమ్మది నెమ్మదిగా పూతనంతా రాలిపేస్తారు. మరికొన్నాళ్లకు మళ్ళీ చిగుర్లతోటి మళ్ళీ పూత పడతాను. ఈసారి చెట్టు నిండా పళ్ళు. నెమ్మది నెమ్మదిగా మంచి కాతకాయ లేదని మండలు నరికేస్తారు. కొన్నేళ్ల తర్వాత మొండి మొదలుతో ఆకాశానికేసి చూస్తూనే ఉంటాను. నెమ్మది నెమ్మదిగా సాగవారిన ముద్దని గుర్తింపబడతాను. ఇంతట్లనే ఇంటికి దూలమై చలనం లేకుండా పోతాను. కొన్నాళ్లకు బెరడు కూడా ఊడిపోయి బీటలు పడతాను. పొయ్యి దగ్గర దుఃఖాన్ని తుడుచుకోలేని స్థితిలో నల్లబడిపోతుంటాను. ఎన్నో కథలను వింటాను, రహస్యాలను వింటాను, ఉయ్యాల పాటలు వింటాను. అవసరమైన చోట ఉరితాళ్ళు వేలాడి నిందించబడతాను. ఇక ముగిసిపోయింది. దుర్సిన మొద్దునయ్యాను. ఓ చోట మన్నులో కూరుకుపోయాను. మరో చోట బండి చక్రాల ఇరుసు కోసం కొలిమి మంటలో వేశారు. ఖాళీ ఖాళీ కొత్త నిప్పును రాజేసుకోగానే ఈ చక్రం తయారీలో బూడిదైపోయాను. ఇంకొన్నేళ్ల తర్వాత అయినా నన్ను మనిషి ఆనవాళ్ళుగా తలుచుకుంటే బాగుండు.